ఫ్రెండ్స్ మీ 10వ తరగతి మార్కు లిస్ట్ ఎక్కడైనా పోయినా కానీ చాలా ఈజీగా మీరైతే మీ మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ 10వ తరగతి మార్కు లిస్ట్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేయాలో మాత్రమే చెప్తాను. ఒకవేళ ఇంటర్ మార్క్స్ కార్డ్ గాని, డిగ్రీ మార్క్స్ కార్డ్ గాని, బీటెక్ మార్క్స్ కార్డ్ గాని, ఇంకా టెక్నికల్ కోర్స్ సంబంధించి మార్క్స్ కార్డ్ కూడా ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో కావాలనుకుంటే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. అన్న డిగ్రీ మార్క్స్ కార్డ్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? లేదంటే బీటెక్ మార్క్స్ కార్డ్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేశారనుకోండి. మీ కామెంట్స్ బట్టి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. కావున ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. 10వ తరగతి మార్కుల లిస్ట్ మీ మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ఒక వెబ్‌సైట్ లింక్ ఉంటుంది. ఆ లింక్‌ని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్‌తో రావడం జరుగుతుంది. పైన లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. వాటిని క్లిక్ చేసుకోగానే మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోండి. మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేసుకోగానే కంటిన్యూ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోండి. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ వస్తుంది. కావున ఖచ్చితంగా అయితే మీ ఆధార్ కార్డుకి సంబంధించి ఏ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అయితే ఉందో ఆ నంబర్‌కి అయితే ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ నంబర్ కూడా ఉండాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసుకొని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ అడుగుతుంది. ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. మేలా ఫీమేలా మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ సెక్యూరిటీ పిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈ సెక్యూరిటీ పిన్ కూడా 1 2 3 4 5 6 ఇలా కాకున్నట్టు లేదా 11 22 33 ఇలా కాకున్నట్టు కొద్దిగా డిఫికల్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. సెక్యూరిటీ పిన్ అయితే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ కంప్లీట్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. కంప్లీట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోమంటుంది. సో మీకు నచ్చిన పేరుతో యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోండి. నేనైతే GTM RAJ 9618 అని చెప్పి యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నాను. సబ్మిట్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పైన మీకు 3 లైన్స్ కనిపిస్తాయి. ఈ 3 లైన్స్ క్లిక్ చేసుకోండి. 3 లైన్స్ క్లిక్ చేసుకోగానే సెర్చ్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టేట్ ఎంటర్ చేసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఇంకా వేరే ఏ స్టేట్ అయినా కానీ ఏ స్టేట్ ఎంటర్ చేసుకోండి. సో నేను ఏపీని క్లిక్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ని క్లిక్ చేసుకోగానే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అక్కడ టైప్ చేయండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేయగానే కొద్ది కిందకి స్క్రాల్ చేసుకోండి. కింద స్క్రాల్ చేసుకున్నారనుకోండి ఈ విధంగా మీకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కనిపిస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లాస్ 10th మార్క్ షీట్ అని చెప్పి కనిపిస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. ఇందులో అయితే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా పేరు అయితే ఉంటుందో ఆ నేమ్ కనిపిస్తుంది. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. మీ 10వ తరగతి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రీమ్ అంటుంది చూడండి. అంటే మీరు రెగ్యులరా లేదంటే ప్రైవేట్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇయర్ అడుగుతుంది. మీ 10వ తరగతి ఏ ఇయర్ ఎంటర్ చేసుకోండి. ఇందులో ఒక నోట్ అయితే ఉంటుంది అండి. సో ఇలా మీకు ఓన్లీ 2004 నుంచి 2024 వరకు మాత్రమే మార్క్స్ కార్డ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు 2003 సంవత్సరంలో కానీ 2001 సంవత్సరం కానీ 10వ తరగతి పాస్ అయ్యారనుకోండి ఆ మార్క్స్ కార్డ్ పోయిందనుకోండి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. అన్న నేను 2003లో 10th అయితే పాస్ అయిపోయాను. సో నా మార్క్స్ కార్డ్ కావాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి మీరు కామెంట్ చేశారనుకోండి. సో నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. నెక్స్ట్ టిక్ మార్క్ ఇచ్చేసి గెట్ డాక్యుమెంట్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. గెట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. కింద మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది చూడండి. యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్. ప్లీజ్ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ ఇష్యూర్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఒక 1 or 2 seconds వెయిట్ చేయండి. ఒకవేళ రాకుంటే రీఫ్రెష్ చేసుకోండి. తర్వాత అయితే డాక్యుమెంట్ ఫేచ్ సక్సెస్ఫుల్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ విధంగా మీ 10వ తరగతి మార్క్ షీట్ మీకు కనిపిస్తుంది. సో నేను ఇదివరకే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఈ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నా యూజ్ చేసుకొని సో ఇప్పుడైతే 10వ తరగతి మార్క్స్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ సింబల్ని క్లిక్ చేసుకోండి. పీడిఎఫ్లో కావాలా లేదంటే XMLలో కావాలని చెప్పి ఆప్షన్ వస్తుంది. పీడిఎఫ్ని క్లిక్ చేసుకోండి. మీ మార్క్స్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మీ 10వ తరగతి హాల్ టికెట్ అప్పుడు మీరైతే ఫోటో ఇచ్చింటారు కదా ఆ ఫోటోతో పాటు మార్క్స్ కార్డ్లో రావడం జరుగుతుంది. ఇంకా మొత్తం మార్క్స్ ఇవన్నీ టోటల్గా మీకు అయితే రావడం జరుగుతుంది. ఇంకా చాలా మంది డౌట్ అయితే ఉంటుంది. అన్న ఈ సర్టిఫికేట్ అని మేము ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చా అని చెప్పి. సో 100% యూజ్ చేసుకోవచ్చు ఈ సర్టిఫికేట్ అయితే. ఫ్రెండ్స్ ఇంకా మీరు వేరే ఏదైనా మార్క్స్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయి నాకు మెసేజ్ చేశారనుకోండి అన్న నా బీటెక్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసిమని చెప్పేసి మీ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇలా డీటెయిల్స్ నాకు పంపించారనుకోండి మీ మార్క్స్ కార్డ్ డౌన్లోడ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎలా డౌన్లోడ్ చేసిన ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. కానీ మీ డీటెయిల్స్ అయితే ఎక్కడ వీడియో చూపించను. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.